నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్ని పెడతారు. కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు. ఒక తప్పుడు కేసు బనాయిస్తారు. అంటే ఎంత ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది. కానీ ఎఫ్ఐఆర్ లో వచ్చిన సెక్షన్లు కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు. కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్ కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద, సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలియదు, సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా, సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు. ఎంతకన్నా తప్పుడు అభియోగం, తప్పుడు కేసు. అలాగే వంశీ గారిని రిమాండ్ కి పెట్టేప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నమోదు చేశారు. వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి? రిమాండ్ కి ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్లాలి. కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టు కాకుండా వేరే కోర్టుకు తీసుకెళ్లి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి? ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని, ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే, ఏ మార్గం గుండా వెళ్తే అయితే గనక చట్టం మేరకు చట్టరీత్యా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు కాకుండా వీళ్ళు అనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి పక్కా ప్లాన్ ప్రకారమే విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది వాళ్ళ చిన్నపిల్లోడిని ఎన్ని కూడా ఈ కేసులన్నీ, ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థమవుతుంది.